మన తాత ముత్తాతల నుంచి కొన్ని తరాల నుంచి శకునాలు మనం నమ్ముతుంటాం. మంచి శకునాలు, చెడు శకునాలు. కొన్నిసార్లు పిల్లి ఎదురొచ్చిందనేనో, ఇంకొన్నిసార్లు ఇంకేదో అడ్డుపడిందనో, ఎవరన్నా తుమ్మితేనో ఆగిపోతుంటాం అనమాట. ప్రపంచంలో చాలా దేశాల్లో ఇలాంటి శకునాలు నమ్ముతారు. వీటిని ఇంగ్లీష్లో ఒమెన్స్ అంటాం. వీటిని నమ్ముతుంటారనమాట. ఒక శకునం పొద్దాక కనిపిస్తుందన్నమాట. అది బ్యాడ్, డిజాస్టర్ సంబంధించిన శకునం. ఏదైనా పెద్ద విపత్తు రాబోతుందా, ప్రళయం రాబోతుందా అన్నట్టు ఒక శకునం అనమాట. అదే ఓవర్ ఫిష్. సాధారణంగా సముద్రం లోతుల్లో ఉండే ఓవర్ ఫిష్ బయటికి తేలియాడుతూ కనిపిస్తుందంట. ముఖ్యంగా జపాన్ దగ్గర, మెక్సికో దగ్గర, స్పెయిన్ దగ్గర, క్యానరీ ఐలాండ్స్ దగ్గర ఇలా చాలా ప్రాంతాల్లో ఈ ఓవర్ ఫిష్ అనేది బయటికి కనిపిస్తూ ఉందంట. జనరల్గా ఓవర్ ఫిష్ని మెసెంజర్ ఆఫ్ సీ గాడ్ అంటాం, లేదా డూమ్స్ డే ఫిష్ అంటాం, లేదా ఎర్త్ క్వేక్ ఫిష్ అంటాం. ఏదైనా ఒక చెడు జరిగేటప్పుడు జపాన్ వాళ్ళ కథనం ప్రకారం ఇది బయటికి తేలియాడుతూ కనిపిస్తుందంట. మనం గమనిస్తే ఫుకుషిమా ఇన్సిడెంట్ జరగకముందు, మనకు తెలుసు 2011లో అక్కడ పెద్ద ఎర్త్ క్వేక్ వచ్చింది జపాన్లో. ఆ ఇన్సిడెంట్ జరగకముందు చాలా ఓవర్ ఫిష్లు చనిపోయి కనిపించాయంట. సో ఓవర్ ఫిష్ చనిపోయి కనిపిస్తే జపాన్ వాళ్ళ శకునాల ప్రకారం ఏదో పెద్ద ప్రళయం రాబోతుంది, పెద్ద విపత్తు రాబోతుంది, ఒక డూమ్స్ డే అంటే చాలా పెద్ద అంతం వచ్చే రోజు రాబోతుంది. ఇదన్నమాట అర్థం ఓవర్ ఫిష్ కనిపిస్తే.